మేమైతే ఇప్పుడు పత్తిలు పెట్టడానికి మా చేనుకోతున్నాము. ఇగో ఇదండి మా మామ, అవి పత్తితులు అనమాట. ఆయన చెప్పాయి ఇప్పుడు మనం చేనుకు వచ్చినాము. చేనుకు వచ్చినప్పుడు చెప్పులు ఇప్పాలి, చెప్పులు ఇప్పి పత్తితులు పెట్టాలి. ఇదే చేను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పత్తితులు స్టార్ట్ చేస్తున్నాం. ఇవే మా పత్తితులు, చంద్ర గోల్డ్. మా పత్తి కూడా గోల్డ్ లాగా వందాలని దేవునికి ప్రేయర్ చేసుకుందాం. స్టార్ట్ పత్తితులు పెట్టుడు. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. చూడండి, ఇగో మా వాళ్ళు పత్తితులు పెడతారు. చమా ఆయన ఇట్లాను పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నీ. ఫ్రెండ్స్, నాకైతే పెయి వలిగిపోతుంది. పత్తితులు పెట్టి చెమటలు కారుతున్నాయి. ఫస్ట్ టైం పత్తితులు పెడుతున్నా. మా వాళ్ళు అయితే అడుగురు. ఇప్పటి సగం చేయన్ అయింది, ఇంకా సగం చేయన్ ఉంది. చూడాలి ఎంతసేపు అయితే. కథ ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని. సో ఫ్రెండ్స్ నాకైతే చెమటలు అసలు అవుతలేవు. ఆఖరికి చిన్న పాప కూడా పద్ధతులు పెడుతుంది. హాయ్ చెప్పురా. హాయ్. ఆ దయ్యం సిగ్గు పడుతుంది, హాయ్ చెప్తలేదు. మా వాళ్ళు ఆడ పద్ధతులు పెడతారు. ఇంకెంతసేపు అవుతుందేమో. మధ్యాహ్నం 2:15 సో ఫ్రెండ్స్, ఇప్పుడే తిన్నాం మంచిగా. తిన్నాక కూడా మా ఊళ్ళో పద్ధతులు పెడదామంటారు. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. పద్ధతులు పెడదామని పోతున్నాం. మా వాళ్ళు అడికేం చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే సగం జన అయిపోయింది. చెమటలు వస్తున్నాయి. అందుకే మీరైనా మంచి చదువుకోండి. మామ కూడా చెమటలు వచ్చినాయి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. ఇంకా సగం చేయనుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పద్ధతి రిటైర్ అయిపోయింది. జై జవాన్ జై కిసాన్, తగ్గేదేలే.